హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్ ఎటువంటి ఇష్యూ లేకుండా చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయిందండి. అంతే కాకుండా నాకు మానిటైజేషన్ కంటే ముందే కూడా గూగుల్ పిన్ అయితే వచ్చేసింది. అది కూడా అప్లై చేసేసాను. మానిటైజేషన్‌కి కావాల్సిన ప్రాసెస్ మొత్తం కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా కంప్లీట్ అయిపోయింది. అందుకనైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ చూసి నాకింతగా సపోర్ట్ చేసిన మీ అందరికైతే ముందుగా థాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీకొకటి చెప్పాలండి. ఏంటి అంటే నేను వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ వీడియో షూట్ చేసిన టయానికి మా ఇంటి వెనక వైపు బిల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. అందువల్ల ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. నేను చెప్పేది మీకేమి అర్థం అవ్వదు. అంత ఎక్కువ సౌండ్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను మాట్లాడిందంతా రిమూవ్ చేసి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా నేను ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీతో పాటు నాలాగా కాకుండా మీరు చాలా త్వరగా మీ ఛానల్‌ని మానిటైజేషన్ చేసుకోవటానికి ఒక 5 టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎవరికైనా మునిగిన తర్వాతే కదా లోతనేది తెలుస్తుంది. నేను 1 ఇయర్ దాకా చేశాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. మీ ఛానల్‌కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని కూడా సబ్ చేసుకోండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేనొచ్చేసి ఈ ఛానెల్‌ని 2024 మే 25న ఛానెల్ అయితే క్రియేట్ చేశానండి. నేను ఈ ఛానెల్‌ని ఎలా క్రియేట్ చేశానంటే, నేను ఓన్‌గానే క్రియేట్ చేసుకున్నాను. నేను ఎవరి చేత చేపించుకోలేదు. ఛానెల్ అయితే క్రియేట్ చేశాను గానీ, 1 మంత్ వరకు నేను వీడియోస్‌నే పోస్ట్ చేయలేదు. మనం ఛానెల్ ఎప్పుడు క్రియేట్ చేసాము అన్నది లెక్కుండదండి. మనం వీడియోస్ ఎప్పటినుంచి పోస్ట్ చేసాము అనేది మనకు లెక్కకొస్తుంది. మనం ఛానెల్ క్రియేట్ చేసేటప్పుడే మనము ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. మనం 2 విధాలుగా ఉంటుంది కదా! యూట్యూబ్ మానిటైజేషన్ అనేది. ఒకటి షార్ట్ ఫీడు, ఒకటి లాంగ్ ఫీడు. నేను లాంగ్ వీడియోస్‌ని ఎంచుకున్నానండి. ఎందుకంటే మనకు షార్ట్ వీడియోస్‌కి ఏంటి అంటే 90 డేస్‌లో 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. అండ్ లాంగ్ వీడియోస్‌కి ఏంటి అంటే 365 డేస్‌లో 4000 వాచ్ అవర్స్ రావాలండి. అది లెక్క. ఇంకా మనకు 90 డేస్‌లో 10 మిలియన్స్ వ్యూస్ అంటే అది కష్టం కాబట్టి ఎందుకైనా సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నేను లాంగ్ వీడియోది ఎంచుకున్నాను. లాంగ్ వీడియోస్‌కి ఏంటంటే మనకు 365 డేస్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో మనకు 4000 వాచ్ అవర్స్ వస్తే మనకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి నేనైతే దాన్ని ఎంచుకున్నానండి. చెప్పాను కదా! నేను మే 25న ఛానెల్ క్రియేట్ చేశాను. అండ్ నేను వీడియో వచ్చేసి జూన్ 25న వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఇక నాకు 2024 జూన్ 25 నుంచి 2025 జూన్ 24 దాకా నాకు టైమ్ ఉంటుందండి. ఈ టైమ్ లోపే మనము 4000 గంటలనేది కంప్లీట్ చేసేసేయాలి. ఇంకా మనకు 2025 జూన్ 26కి మనకు ఇయర్ అయితే మారిపోతుంది కదా! అందుకని ఈ లోపే మనము ఈ 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేయాలి. నేనైతే చేయలేకపోయానండి. 1 ఇయర్‌లో మానిటైజేషను. నాకు మానిటైజేషన్ అయ్యేసరికి 1 ఇయర్ దాటిపోయింది. 1 ఇయర్‌లో చేయలేకపోయిన మానిటైజేషన్‌ని నేను నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఒక 4 మంత్స్ కల్లా నేనైతే కంప్లీట్ చేసేసాను. ఇది ఎలా చేశాననేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మా వారికైతే ఈ ఛానెల్ చేయటం అసలు ఇష్టం లేదు. నేను ఇంకా అడిగి బతిమాలి ఒప్పించుకున్నాను. ఎందుకంటే మా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇంక ఈవినింగ్ వస్తారు. అలాగే పిల్లలు కూడా స్కూల్‌కి వెళ్ళిపోతారు కదా! మనం ఎలాగో ఖాళీగా ఇంట్లో ఉంటాం కదా! ఏదో యూట్యూబ్ చేసుకుంటే కొంచెం ఎంతో కొంత మనీ అన్నా సంపాదించొచ్చని చెప్పి నేను ఒక ఐడియాతో ఇలా నాకెట్లాగో కుకింగ్ వచ్చు కాబట్టి అందువల్ల నేను ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. త్వరగా ఛానెల్ అయితే క్రియేట్ చేశాను గానీ, తీరా వీడియో అప్‌లోడ్ చేసే టయానికైతే నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యి 1 మంత్ వరకు నేను అప్‌లోడ్ చేయకుండా అలానే ఆపేశాను. నేను 1 మంత్ గ్యాప్ తీసుకొని వీడియోలైతే క్రియేట్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే నేను ఛానెల్ స్టార్ట్ చేయడానికి 1 మంత్ ముందే ఈ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా కొంచెం నేర్చుకున్నానండి. అదేంటి అంటే వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలి? వీడియోకి టైటిల్ ఎలా ఇవ్వాలి? అండ్ థంబ్‌నెయిల్ ఎలా ఇవ్వాలి? హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి? ఇవన్నీ కూడా నేను ఆహ్, ఛానెల్ క్రియేట్ చేయకముందే నేను ఇవన్నీ కొంచెం నేర్చుకున్నానన్నమాట. ఓకే. అన్నీ బానే ఉన్నాయి. ఇంక మనం వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలి గదా! ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది. నేను జూన్ 25న నేనైతే వీడియో అప్‌లోడ్ చేశాను. కుకింగ్ వీడియో ఏదో చేశానండి. చేసి వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. అసల వ్యూస్ అయితే ఏం రాలేదు. ఒక 5 6 వ్యూస్ వచ్చాయి. ఇంకా అది అలానే ఆగిపోయింది వీడియో. తర్వాత నేను ఏం చేశాను అంటే లాంగ్ వీడియోలు చేస్తున్నాను కానీ దానికి రిలేటెడ్‌గా షార్ట్ వీడియోస్ అస్సలు చేయలేదు. ఇంకా నా పర్పస్ ఏంటి అంటే మనం ఫేస్ చూపించకుండా వీడియోలు చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ అయితే అనుకున్నానండి. ఇంకా తర్వాత లాంగ్ వీడియోలు ఒక 2, 3 చేశాను కుకింగ్ వీడియోస్. చేసి అప్‌లోడ్ చేశాను. నాకైతే వ్యూస్ అస్సలు రాలేదు. ఇంకా తర్వాత మళ్ళీ యూట్యూబ్ చూడటం స్టార్ట్ చేశాను. వ్యూస్ రావాలంటే ఎలా, ఏంటి అనేది వీడియోస్ ఉంటాయి కదా! అవి చూడటం స్టార్ట్ చేశాను. దాంట్లో ఏం చెప్పారు అంటే మనము
లాంగ్ వీడియో క్లిక్ అవ్వాలి అంటే దానికి రిలేటెడ్‌గా ఏదైనా గాని షార్ట్స్ అప్‌లోడ్ చేయాలి. ఎప్పుడైతే షార్ట్స్ అప్‌లోడ్ చేస్తామో ఆ తర్వాత మనకు లాంగ్ వీడియోలు కూడా క్లిక్ అవుతాయి. అంతే కాకుండా మనకు సబ్స్ కూడా షార్ట్స్‌తోనే ఎక్కువ వస్తారని చెప్పేసి ఒకటి తెలుసుకున్నానన్నమాట. అప్పటిదాకా నేనేంటి అంటే అన్ని లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ పోతే సరిపోతుందిలే వ్యూస్ రాకుండా ఎక్కడికి పోతాయి అని ఒక భ్రమలో ఉండిపోయాను. తర్వాత అదంతా కరెక్ట్ కాదు. మనం షార్ట్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తూ ఉండాలని చెప్పేసి ఇంకా నాకర్థమైందండి. అప్పుడు నేనేం చేశాను అంటే, ఇంక మా వారి హెల్ప్ తీసుకున్నాను. మా వారు మార్నింగ్ లేసి ఎక్సర్‌సైజ్ చేస్తారు. ఇంకా బాడీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన షార్ట్స్ కొన్ని షూట్ చేసుకొని, అవి నేను షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేశాను. తర్వాత పిల్లల చేత కొన్ని షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేశానండి. నేనైతే కనిపించలేదు ఫస్టు. ఇక అప్పుడు నాకు కొంచెం కొంచెం సబ్స్ రావటం స్టార్ట్ అయ్యారు. ఇంక సరే సబ్స్ వస్తున్నారు గదా! అని చెప్పేసి ఇంకా షార్ట్స్‌లో అంతా నేను ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోస్, కొంచెం కామెడీకి సంబంధించిన వీడియోస్ పెట్టేది. ఇంక తర్వాత వీడియో విషయానికొచ్చేటప్పటికి నేను మొత్తం కుకింగ్ పెట్టేదండి. ఇక్కడ షార్ట్‌లకొచ్చేసి సబ్స్ వచ్చేది, వ్యూస్ పర్వాలేదు కొంచెం కొంచెంగా వచ్చేది. తర్వాత లాంగ్ వీడియోకి వచ్చేటప్పటికి అసలు వ్యూసే వచ్చేది కాదండి. అసలు ఎవరు చూసేది కాదు. 1 లైకు, 2 లైకు ఈ విధంగా వస్తుండేది. ఇంక సరే అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం దేంట్లో అయినా సక్సెస్ అవ్వాలంటే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు చాలా అవసరం అండి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్ముతున్నాను. వారైతే నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, ఆ విషయాన్ని నేను మాటల్లో చెప్పలేను. అసలు అంత బాగా సపోర్ట్ చేశారు. ఇంక నేను ఫీల్ అయిన ప్రతిసారి నన్ను మోటివేట్ చేస్తూ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ పిల్లలు కూడా అయితే నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారండి. అండ్ మా అత్తయ్య గాని, అందరూ గూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయబట్టే నేను కొంచెం అన్నా ముందుకు రాగలిగినాను. అది మటుకు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మా వారి సపోర్ట్ లేనిదే అసలు నేను ఏం గూడా చేయలేను. నాకు అంత బాగా మోటివేషన్ జేస్తారు. అసలు ఎంత బాగా చెప్తారో నాకు. ఇంకా నేను చిన్న చిన్నగా ఇలానే వ్యూస్ వచ్చినా రాకపోయినా కుకింగ్ వీడియో అప్‌లోడ్ చేస్తుండేది. షార్ట్ వీడియోలకొచ్చేటప్పటికి మా వారు ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియోలు షూట్ చేస్తూ అవి అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంక సరే అని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇలానే ఒక 2, 3 మంత్స్ అలానే అయిపోయింది. తర్వాత ఇంక మా వారు కొంచెం డ్యూటీలో బిజీ అయిపోయారు. ఇంక పిల్లలు స్టడీలో కొద్దిగా బిజీ అయిపోయేసరికి వాళ్ళు వీడియోలు తీయటానికి అసలు వీలు గాలేదు. ఇంక నేనేం చేశాను అంటే షార్ట్స్ అప్‌లోడ్ చేయకుండా ఓన్లీ లాంగ్ వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేశాను. ఇలా ఒక 10 డేస్ అలా అయిపోయింది. షార్ట్స్ అసలు అప్‌లోడ్ చేయలేదు. ఓన్లీ లాంగ్ వీడియో మాత్రమే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంక నా తర్వాత ఏమైందంటే నాకు మెల్లమెల్లగా సబ్స్ తగ్గిపోవటం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా లాంగ్ వీడియోకి సబ్స్ అసలు వచ్చేవాళ్ళు కాదండి. ఇంకా ఏం చేస్తాం మా వారు డ్యూటీలో బిజీగా ఉండే, పిల్లలు బిజీగా ఉండే వాళ్ళని ఏమని అడుగుతాము? పాపం అసలు ఛానెల్ స్టార్ట్ చేసుకుంది నేను. కష్టమో, నష్టమో మనమే పడాలి గదా! వాళ్ళ మీద బాధపడితే వాళ్ళు ఎలా చేస్తారు? ఇంక సరే అని జెప్పేసి మా వారు ఒకరోజు ఏమన్నారంటే, "ఏదైనా చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి గదా! అవి నువ్వే షూట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకో. సరిపోతుంది. మాకు కుదరటం లేదు గదా!" అని జెప్పి అన్నారు. ఇంక తర్వాత నాకైతే ఫుల్ నవ్వొచ్చింది. అబ్బా! మనల్ని ఎవరు చూస్తారు? అసలకి మన ఫేస్ ఎవరైనా చూస్తారా? మంచిగా చేసేవాళ్ళు చాలా మందున్నారు. మనకు ఎవరు చూస్తారని జెప్పేసి అన్నాను. అన్న తర్వాత సరే ఏదైనా ఒకటి ట్రై చేస్తే కదా తెలిసేది అని చెప్పేసి అన్నారు. ఇంక సరేలే నేను ఒకరోజు ఏం చేశానంటే ఒక చిన్న షార్ట్ వీడియో అది కూడా ఓన్‌గా కాదండి. రీమిక్స్ చేసి అప్‌లోడ్ చేశానన్నమాట. ఇంక చేశాను. ఒక 2 డేస్ దాకా ఎటువంటి వ్యూస్ లేవు. ఎంత ఒక 60 అనుకుంటా. ఒక 2 డేస్‌కి ఒక 60 వ్యూస్ వచ్చాయి. ఒక 2, 3 లైక్స్ వచ్చాయి. ఇంక ఆగిపోయాయి. ఇంక అసలు ఆ వీడియో అస్సలు కదలలేదు. ఇంక నేను అనుకున్నాను అయిపోయిందిలే ఇంకా మన ఫేస్ ఎవరబ్బా తోస్తారు. ఇదంతా మన వల్ల కాదు. ఎలాగోలా వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం లాంగ్ వీడియోలే అప్‌లోడ్ చేద్దాము. షార్ట్స్ అసలు వద్దు. మన వల్ల కాదు. ఇంకా మా వారికి కూడా టైం ఉండకపోతున్నాయి అని చెప్పేసి ఇంక నేను అలా డిసైడ్ అయిపోయానన్నమాట. ఇంక తర్వాత ఆ షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక 3 డేస్‌కి అబ్బా! ఆ వీడియో అయితే చాలా మంచిగా వెళ్ళిందండి. ఎంతెళ్ళిందంటే 20,000 వెళ్ళిందన్నమాట. 3 రోజులకి. 3 డేస్‌కి 20,000 ఎళ్ళింది. ఆ ఒక్క వీడియోతో నాకు 200 మంది సబ్స్ వచ్చారు. అండ్ 20,000 వ్యూస్ వచ్చాయి. తర్వాతొచ్చేసి ఇంకా 1.1 లేదో ఎంతో సంథింగ్ గుర్తులేదు. 2,000 లైక్స్ వచ్చాయన్నమాట. ఒక వీడియో మంచిగా వెళ్ళింది. సబ్స్ అంతా బాగొచ్చారు. ఓకే. అప్పుడు కొద్దిగా టెన్షన్ తగ్గిందన్నమాట. ఓకే. మన ఫేస్ కూడా చూస్తారు జనాలు. మనకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక పాజిటివిటీ అనేది మైండ్‌లో వచ్చింది. ఇంకా సరే చేద్దాం మనం గూడా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఏం చేశానంటే కొంచెం కొంచెం కనిపిస్తూ ఓన్‌గా గాదు అన్ని రీమిక్స్ వీడియోలు చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే చేసేది. ఇంకా నేను పిల్లలతో కలిసి చేసి వీడియో అప్‌లోడ్ చేస్తూ ఉండేది రీమిక్స్. ఇంకా అయి బానే పోతున్నాయి. షార్ట్ వీడియోలకి వ్యూస్ బానే వస్తున్నాయి. లైక్స్, సబ్స్ అన్నీ బాగానే వస్తున్నారు. ఎంతొచ్చినా గానీ కుకింగ్ వీడియో అప్‌లోడ్ చేస్తే అసలు సరిగ్గానే వ్యూస్ వెళ్ళేది గాదు. అసలకి ఎంత ఒక 60 వ్యూస్, 70 వ్యూస్ వచ్చేది. అసలు ఆగిపోయేది. ఇంకా చాలా అంటే చాలా డిసప్పాయింట్‌గా ఉండింది. ఏంటి షార్ట్ అప్‌లోడ్ చేస్తే మంచిగా రీచ్ ఉంటుండే. అండ్ లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తే రీచ్ లేకపోతుండే. మనకు మెయిన్ థింగ్ ఏంటంటే లాంగ్ వీడియోకి వచ్చిన వాచ్ అవర్స్‌తోనే మనకు మానిటైజేషన్ అవుతది. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అనంటే
షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి కదా, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్ వస్తున్నాయి. నేను ఇది చూసుకున్నాను కానీ లాంగ్ వీడియో మీద ఇంట్రెస్ట్ పెట్టలేదన్నమాట. ఈ సబ్స్ ఈ వ్యూస్ చూసేది నేను అన్ని షార్ట్లు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను. లాంగ్ వీడియో వచ్చేసి నేను 10 డేస్కి ఒకసారి, 8 డేస్కి ఒకసారి, అలా 4 డేస్కి ఒకసారి, అలా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేదాన్ని. ఒక టైమింగ్ ప్రకారం పెట్టేదాన్ని కాదు. ఎప్పుడు పడితే అప్లోడ్ చేసేది. ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ చేశానన్నమాట. ఇంకా అలా ఎప్పుడు పడితే అప్పుడు ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన సరికి అస్సలు దానికి రీచ్ అనేది కొంచెం కాదు కదా, అసలు కొంచెం కూడా లేదు. అంత డౌన్ అయిపోయింది. ఇంకా సరే ఇంకేం చేద్దాము అని చెప్పేసి ఇప్పటికే ఇంకా అలా చేస్తూ చేస్తూ ఉండంగా నాకు 10 మంత్స్ అయిపోయింది. ఇంకొక నేను చేసిన పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటి అంటే లైవ్స్ చేయలేదు. అసలు మనం లైవ్స్ కంపల్సరీ చేయాలి. నేను లైవ్స్ చేయలేదు. ఎందుకంటే నాకు లైవ్ చేయాలంటే చాలా భయమేసేది. అంటే కంగారు కూడా పుట్టేది. అందుకని చెప్పేసి నేను 10 మంత్స్ వరకు ఇలానే గడిపేసాను. షార్ట్ తీసేది, అప్‌లోడ్ చేసేది. ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు లాంగ్ వీడియో పెట్టేది. లైవ్స్ అసలు పెట్టేదాన్ని కాదు. అలాగే 10 మంత్స్ అయిపోయిందన్నమాట. 10 మంత్స్ అయిపోయిన తర్వాత నేను ఒకరోజు నవంబరు అంతే నవంబరు 27న ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. చేసిన తర్వాత అది ఏంటి అంటే ఆలూ పూరి. ఆలూ పూరి అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో అయితే అసలు ఎంత మంచిగా రీచ్ అయిందంటే 36,000 వచ్చింది. అది ఎన్ని ఆహ్, హ్మ్, 9 నిమిషాలు పెట్టాను ఆ వీడియో. దానికొచ్చేసి మనకు 36,000 వచ్చింది. ఆ ఒక్క వీడియోతోనే నాకు 1000 వాచ్ అవర్స్ వచ్చాయండి. ఆ ఒక్క వీడియోతోనే 1000 వాచ్ అవర్స్ వచ్చాయి. అండ్ 200 మంది సబ్స్ వచ్చారు. ఇంకా హ్యాపీ అనిపించింది. ఓకే. వీడియోస్ అప్పటిదాకా నాకు ఎంత పోయాయంటే మధ్య మధ్యలో ఏదైనా ఒక వీడియో నాకు 700 లేకపోతే 300, 250, 36 అట్లా పోతుండేది. ఈ ఒక్క వీడియో మంచిగా పోయేసరికి నాకు ఆ ఒక్క వీడియోతోనే 1000 వాచ్ అవర్స్ వచ్చేసరికి ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది. ఓకే. మన వీడియోస్ కూడా అప్పుడప్పుడు చూస్తున్నారు అని చెప్పేసి ఇంకా నేను అప్పటికి 11 మంత్స్ అయిపోయింది గదా, అప్పుడు ఎక్కువ చేయటం స్టార్ట్ చేశాను వీడియోస్. నేను అప్పటి నుంచి లైవ్‌లు చేయటం కూడా స్టార్ట్ చేశాను. ఇంక ఎంత చేస్తే ఏముంది మనకుండేది 1 మంతు. ఈ 1 మంత్‌లో యాడవుతది. అప్పటికి లైవ్‌లు చేస్తున్నాను. ఈ లైవ్‌ల్లో మా వారుండి కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇంకా అట్లాగే నేను లైవ్‌లు చేసి ఈ వీడియోకొచ్చిన 1000 వాచ్ అవర్స్ అండ్ అంతకుముందు వచ్చిన వాచ్ అవర్స్ మొత్తం కలిపి 1 ఇయర్‌కి నేను ఎంత వాచ్ అవర్ చేశాను అంటే 1900 గంటలు చేశాను. నాకు మినీ గూడా అవ్వలేదు. 1 ఇయర్ దాకా 1900 గంటలు మాత్రమే చేశాను. ఇవన్నీ 1900 గంటలు చేసేసరికి నాకు జూన్ 25 అయిపోయిందన్నమాట. అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయేటప్పటికి నేను 1900 గంటలు మాత్రమే చేశాను. ఇంకా జూన్ 26 నుంచి నేను నెక్స్ట్ ఇయర్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారు గూడా కొంచెం ఫీల్ కాదు, కోప్పడ్డారన్నమాట. ఏంటి అందరూ ఛానెల్ స్టార్ట్ చేసిన 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి మానిటైజేషన్ చేసుకుంటూ ఉంటే నువ్వు సంవత్సరాల తరబడి చేస్తానే ఉంటావా? అసలు ఇలా చేస్తే వద్దు, ఇంట్రెస్ట్ లేకుండా ఏదైనా ఖచ్చితంగా చేస్తే చేసేటట్టు లేకపోతే నేను ఆపేస్తాను. యూట్యూబ్ వద్దు, ఏమొద్దు. నువ్వు ఇంట్రెస్ట్‌గా చేస్తే చెయ్యి అని చెప్పేసి కొంచెము గట్టిగా అరిచారు. ఇంకా అరిచేసరికి ఇంకా నేను కూడా ఫీల్ అయ్యాను. అవును అందరూ 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి మానిటైజేషన్ అవుతుంటే నేనేంటి అసల 1 ఇయర్‌కి మినీ మానిటైజేషన్ కూడా చేసుకోలేకున్నాను. అసలకి ఇంత దారుణంగా ఉన్నానేంటి అని చెప్పేసి అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. ఇక నా తర్వాత నాకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసిన. 2025 జూన్ 26కి మళ్ళీ నాకు అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతది కదా, ఇంకా ఆ ఇయర్‌లోకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే, ఇంక గట్టిగా చేయటం స్టార్ట్ చేశాననమాట. ఇంక మా వారు ఉండేసి ఇంక లైవ్‌లు గూడా చేస్తుండు. లైవ్‌లో నేనుంటాలే, నేనుండి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఇంక మా వారు కొంచెం చర్య తీసుకున్నారు. ఇంక మీరనుకోవచ్చు, మీ వారికేం పని లేదేమో, అందుకని చెప్పి నీకు బాగా సపోర్ట్ చేశారేమో అని అనుకోవచ్చు. లేదండి మా వారైతే జాబ్ చేస్తారు, మంచిగానే సంపాదిస్తారు. నాకెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనంటే, నేనేదో సంపాదిచ్చేసి ఆయన్ని ఉద్ధరిస్తానని కాదు. నేనేదో చేయాలనుకుంటున్నాను, కష్టపడుతున్నాను కాబట్టి నాకు కొంచెము బ్యాక్ బోన్ లాగుండి నాకు సపోర్ట్ చేశారన్నమాట. నేను సంపాదిస్తే మా వారు తినాలని ఏం గాదు. తను మంచిగానే సంపాదిస్తారు. తను జాబ్ చేస్తున్నారు. అసలు మా వారు సండే కూడా ఖాళీగా ఉండరు చెప్పాలంటే. అయినా గూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేవారు. ఇంకా తర్వాత నేనింకా లైవ్‌లు చేయటం స్టార్ట్ చేశాను. ఇంకెప్పుడు జూన్ ఇంకా 26, 27 ఇంకా అప్పటినుంచొచ్చేసి నేను ఆహ్, ఎవ్రీడే లైవ్ చేయటం స్టార్ట్ చేశాను. ఇంకా ఎవ్రీడే కుదరకపోయినా డే బై డే 2 డేస్‌కోసారి ఖచ్చితంగా లైవ్స్ అయితే చేస్తుండేది. ఇంకా వీడియో అయితే డే బై డే ఖచ్చితంగా అప్‌లోడ్ చేశాను. వీడియో కంపల్సరీ నాకు వీలైనా, వీలు కాకపోయినా అంటే డైలీ అయితే వీలయ్యేది కాదు. మీరు వీలైతే డైలీ వీడియో అప్‌లోడ్ చేసేదానికి ట్రై చేయండి. కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళు. నాకైతే అయ్యేది కాదు. కుకింగ్ పర్పస్ కదా, మీ అందరికి తెలిసిందే కదా, కుకింగ్ చేయాలంటే ఎంత కష్టమో. కుకింగే కదలండి వ్లాగ్స్ అన్నీ కష్టమే. కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు చెయ్యాలి గదా, తప్పదు గదా, అందుకని జెప్పేసి నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఎవ్రీడే కాదు, సారీ, డే బై డే వీడియో అప్‌లోడ్ చేయటం స్టార్ట్ చేసేది. ఎవ్రీడే లైవ్ పెట్టేది. నాకు కుదరనప్పుడు డే బై డే లైవ్ పెడుతూ ఇలా కొంచెం మూవ్ అవుతూ వచ్చాను. తర్వాత ఇంకోటేం మార్చానంటే నేను ఈ ఇయర్‌లోకొచ్చిన తర్వాత, మనం ఏదైతే కంటెంట్ చేస్తామో దానికి రిలేటెడ్‌గా షార్ట్స్ చేయాలన్నమాట. కుకింగ్ రిలేటెడ్‌గా మనం షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకు రీచ్ అనేది కొంచెం బానే ఉంటుంది. ఇంక నేను నా కుకింగ్‌కి రిలేటెడ్‌గా షార్ట్స్ గూడా అప్‌లోడ్ చేస్తూ వచ్చానండి. అలా అప్‌లోడ్ చేయటం వల్ల నా లాంగ్ వీడియోస్‌కి కొద్దిగా రీచ్ అనేది బానే వచ్చింది.
ఇంకా అలాగా నాకొక 600 వ్యూస్, 700 వ్యూస్, 1,000, 1.2K, 3K అలా లాంగ్ వీడియోలు కదలటం అయితే స్టార్ట్ అయినాయి. దీనికి తోడు లైవ్స్ కూడా చేస్తున్నాను కదా! ఈ లైవ్‌కొచ్చే వాచ్ అవరు అండ్ ఈ లాంగ్ వీడియోలకొచ్చే వాచ్ అవర్స్ తోటి నేను 2025లోకి వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ నాకు జూన్ 25కి 1 ఇయర్ అయిపోయింది గదా! జులై, ఆగస్టు మినీ మానిటైజేషన్ కంప్లీట్ చేసేసుకున్నాను. మినీ మానిటైజేషన్ ఎప్పుడవుతుంది? మనకు 3000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మినీ మానిటైజేషన్ అనేది అయిపోతుందన్నమాట. ఇంకా నాకు లాస్ట్ ఇయర్ నుంచి వచ్చిన టైం ఉంది గదా! ఆ టైము ఈ ఈ 2 మంత్స్‌లో వచ్చిన టయాన్ని కలిపేసి మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీకొక డౌట్ ఉండొచ్చు. అక్క 1 ఇయర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్‌లో వచ్చిన వాచ్ టైమ్ అంతా తగ్గిపోతుంది గదా! అప్పుడు మీకు ఎలా కలిసింది అని మీరు అనుకోవచ్చు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్‌లో వచ్చిన వాచ్ అవర్స్ అంతా తగ్గిపోదండి. కాకపోతే లాస్ట్ ఇయర్ వచ్చిన వాచ్ అవర్స్ కొంచెం కొంచెంగా తగ్గుతది. అంతేగాని పూర్తిగా అయితే తగ్గిపోదు. ఇది కూడా ఒక లెక్క ప్రకారం తగ్గుతది. అది ఎలాగనేది నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. అంతేగాని కంప్లీట్‌గా అయితే తగ్గిపోదు. ఇంక నాకు ఆ వాచ్ అవర్స్ కొంచెం తగ్గింది. అండ్ కొంచెం ఉందన్నమాట. అది, ఇది 2 కలిపి నాకు మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత నా ఫ్రెండ్ ఉండింది జ్యోతి ఆ అమ్మాయి, ఇంకా అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా అయితే నాకు సపోర్ట్ చేశారు. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 ½ మంత్‌కి, 1 ½ మంత్‌కి కూడా నాకు ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ వీడియో షూట్ చేయడానికి 1 మంత్ ముందే నాకు ఆ ఫుల్ మనీ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నేను వీడియో తీసేదానికి చాలా లేట్ అయింది. సరే ఇప్పుడైనా తీద్దాము కొందరికి ఎంతో కొంత యూజ్ ఉంటదని జెప్పేసి ఇప్పుడైనా ఈ వీడియో తీసి అప్‌లోడ్ చేయటం అయితే జరుగుతుంది. నాకు 1 మంత్ ముందే అయిపోయిందన్నమాట ఫుల్ మానిటైజేషను. అలాగా మినీ అయిపోయిన తర్వాత ఒక 1 ½ మంత్‌కే నాకు ఫుల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా గూడా ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత యాడ్‌సెన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాడ్స్ మీదొచ్చే రెవెన్యూ $10 పూర్తయిన తర్వాత పిన్ నంబర్ అనేది వస్తుంది కదండీ! నాకేంటి అనంటే మినీ మానిటైజేషన్ చేసుకున్న తర్వాత మనకు సూపర్ చాటు, సూపర్ స్టిక్కరు అట్లాంటివి మెంబర్‌షిప్ తీసుకుంటారు గదా! ఆ పర్పస్ మీద నాకు $10 అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా 3000 వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మినీ మానిటైజేషన్ అయితే కంపల్సరీ చేపించుకోండి. ఎంతో కొంత యూజ్ ఉంటదన్నమాట. 4000 వాచ్ అవర్స్ రాకముందే నాకు $10 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పిన్ నంబర్‌కి అప్లై చేశాను. అది కూడా నాకు 1 వీక్ కల్లా వచ్చేసింది. దాన్ని కూడా అప్లై చేసేసాను. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నాకు ఫుల్ మానిటైజేషన్‌కి 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి. అది కూడా అయిపోయింది. కానీ మినీ మానిటైజేషన్ అయిన తర్వాత 1 ½ మంత్‌కి నాకు ఫుల్ మనీ అయిందన్నాను కదా! ఈ 1 ½ మంత్ నేను లైవ్స్ చేస్తానే ఉన్నాను. వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. కానీ నాకు వాచ్ అవర్స్ సరిగ్గా రాలేదండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా! లాస్ట్ ఇయర్ వచ్చిన వాచ్ అవర్స్ కొద్దిగా కొంచెం కొంచెం తగ్గటం స్టార్ట్ అయింది. మొత్తంగా అయితే తగ్గదు. లెక్క ప్రకారం మాత్రమే తగ్గుతుంది. అది కూడా మళ్ళీ చెప్తున్నాను. కొంచెం కొంచెం తగ్గటం స్టార్ట్ అయింది. లైవ్స్‌లో వచ్చిన టైం అంతా పోతుండేది. అండ్ వీడియోస్‌కొచ్చిన టైం కూడా ఒకసారి యాడ్ అయితే ఒకసారి యాడ్ అవ్వకుండా ఉండింది. నాకు 1 ½ మంత్‌లో మొత్తము నాకు ఎంతొచ్చిందంటే 3800 వచ్చిందన్నమాట. ఇంక నాకు 200 రావాల్సింది. ఆ 200 అసలకి సరిగ్గానే రాలేదు నాకు. ఇంక సరేలే అని చెప్పేసి నేను అలానే చేస్తూ ఉన్నాను. ఇదంతా ఈ 1 ½ మంత్‌లో జరిగిన ప్రాసెస్ అన్నమాట. ఇంక అలానే చేస్తున్నాను. తర్వాత నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. అది ఏంటి అంటే ఎగ్ మసాలా గ్రేవీ. ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనే వీడియో అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో అయితే మంచిగా రీచ్ అయింది. 8.6కేనో, 7కేనో వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ దానికి సబ్స్ బానే వచ్చారు. ఇంకా ఆ ఒక్క వీడియోతో నాకు 200 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. అట్లాగా నాకు ఒక్క వీడియోతో నాకు 200 వాచ్ అవర్స్‌తో నాకు ఫుల్ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అది కూడా నాకు 1 వీక్ దాకా అసలు ఎర్న్ బాక్స్‌లో అసలు కలవలేదండి వాచ్ అవర్స్. నేను ఎన్ని సార్లు చూసినా కూడా నాకు 3800 అవర్స్ అలానే ఉండేది. 1 వీక్ దాకా ఇంక అనుకున్నాను ఇది కూడా లాస్ట్ ఇయర్ వీడియోలో టైం పోయినట్టుంది. ఇంక ఏం కలుస్తదిలే. ఇంక మళ్ళీ ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత కరెక్ట్‌గా 7 డేస్‌కి ఆ రోజు మనం ఎవ్రీడే 12కి టైం అనేది వస్తుంది కదా! అలా చూస్తున్నాను. చూసేటప్పటికి రాలేదు. తర్వాత 1కి చూసాను మళ్ళీ. 1కి చూసేటప్పటికి నాకు 4000 లైన్ అయితే ఉంటది కదా! ఆ లైన్ అయితే మాయమైపోయేసి అప్లై నౌ అని వచ్చేసింది. ఇంక నేను వెంటనే అప్లై చేసేసాను. అంతా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఒక కష్టమైతే తీరిపోయింది. ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఫలితం అయితే వచ్చింది. ఇంకా మెయిన్ ఫలితం ఎప్పుడొస్తది అనంటే మన యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అమౌంటు తీసుకున్న తర్వాతే మనకు మెయిన్ ఫలితం అనేది ఉంటుంది. ఇప్పటికైతే ఒక మెట్టయితే ఎక్కాను. ఇందుకోసం అయితే నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. తర్వాత చూద్దాం ఎంత అమౌంట్ వస్తది, ఏంటి అనేది తర్వాత వీడియోస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా నేను ఈ ఫుల్ మానిటైజేషన్‌కి కంప్లీట్ చేయటానికి అదొక 1 ఇయర్, ఇదొక 4 మంత్స్ మొత్తము 16 నెలలు పట్టిందండి.
ఇలాగ నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను మీకు త్వరగా మానిటైజేషన్ చేసుకోవడానికి ఒక 5 టిప్స్ చెప్తానన్నాను గదా! అది ఏంటి అంటే అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా ఎవ్రీడే ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో ఇంకా 1 లేదా 2 షార్ట్స్ పెట్టేదానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు వీడియోస్ చేయడానికి ఏదైనా కంటెంట్ అనేది ఎంచుకుంటారు గదా! అది కుకింగ్ కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, వ్లాగ్స్ కానివ్వండి ఏదైనా ఎంచుకుంటారు కదా! అది మీరు ఏ కంటెంట్ అయితే ఎంచుకుంటారో అదే కంటెంట్ వ్యూస్ వచ్చినా రాకపోయినా లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. వ్యూస్ రావట్లేదని చెప్పేసి మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు. థర్డ్ పాయింట్ ఏంటి అనంటే లైవ్‌లు చేయడానికి ట్రై చేయండి. లైవ్‌లు చేయకుండా అసలు ఉండొద్దు. ఒక సైడ్ వీడియోస్ చేసుకుంటూ మరోవైపు లైవ్‌లు చేయండి. వీడియో అప్లోడ్ చేస్తారు కదా! లాంగ్ వీడియో. వీడియోస్‌కి ఒక పర్టిక్యులర్ టైం అనేది ఎంచుకోండి. ఆ టైం ప్రకారం వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ ఫైనల్‌గా ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మన వీడియోస్‌ని వేరే వేరే ప్లాట్‌ఫార్మ్‌లో అప్లోడ్ చేయండి. ఏంటి అంటే మనకు ఇప్పుడు మనం యూట్యూబ్‌లో పెట్టేసాము. ఒక 9, 10 అవర్స్ తర్వాత దాన్ని ఇన్‌స్టాలో, పింట్రెస్ట్‌లో, షేర్ చాట్‌లో అక్కడంతా గూడా ఫేస్‌బుక్‌లో అలా షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల గూడా మనకు వ్యూస్ అనేది ఉంటుంది. నాకు తర్వాత అర్థమైంది ఇవన్నీ ఇలా చేస్తేనే రీచ్ ఉంటుందని జెప్పేసి అర్థమైంది. అందుకని నేను 2024లో చేయలేనిది 2025లో 4 మంత్స్‌లోనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను చెప్పాలనుకున్న ఈ 5 టిప్స్ ఇవేనండి. మీరు ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు సక్సెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అంతేనండి. ఇదే నా యూట్యూబ్ జర్నీ. ఇంకా మీకు యూట్యూబ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి అలానే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్ చేసుకోండి. మరొకసారి మీ అందరికి కూడా థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.